గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఏమంటారు, వై నాట్ పులివెందుల అనేది చంద్రబాబు చెప్పకనే చెప్పారా, లేకపోతే డైరెక్ట్ గానే బాణం ఏమైనా ఎక్కువ పెట్టేశారా? ఎందుకంటే ఇంకొక 3 కష్టపడి ఉంటే ఆ 3 కూడా మనకే దక్కేవి, మరోసారి కడపలో అసలు మనమేంటనేది నిరూపించాలి అని డైరెక్ట్ గా అక్కడ ఏమైనా బాణం ఎక్కువ పెట్టేశారంటారా? శ్రీదేవి గారు నమస్తే. తమకి నైన్ ప్రైమ్ వీక్షకులకి ఈ డిబేట్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. శ్రీదేవి గారు 3 అంశాలు. ఒకటి స్వర్గీయ ఎన్టీ రామారావు, ఓ చారిత్రక రాజకీయ సన్నివేశంలో ఏ దేవదేవుని పుణ్యముహూర్తంలో తెలుగుదేశం పార్టీకి శ్రీకారం చుట్టాడో తెలియదు కానీ ఆ అద్భుత ఘడియ సందర్భంగా 34 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ తెలుగు నేల మీద వర్ధిల్లుతూనే ఉంటుంది. ఎన్నో యుద్ధాలు చేసింది, ఓడింది, గెలిచింది, ఏడ్చింది, నిలబడింది. ఆ విధంగా దాని ప్రస్థానం తెలుగు నేల మొత్తం కూడా పరుచుకుంది. 2, మహానాడు తెలుగుదేశం పార్టీ కొత్త కాదు, అది వాళ్ళ సాంప్రదాయపు పండుగ. పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అదొక ప్రతి ఏటా జరిగే కార్యక్రమం. 3వది, ఈ మహానాడులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లోకేష్ గారు. బహుశా నాకు తెలిసి అంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెప్పడానికి సాహసించలేకపోతున్నాడే కానీ తెలుగుదేశం పార్టీ యొక్క పగ్గాలు 3వ తరం చేతిలోకి రాబోతున్నాయని అనిపిస్తుంది. మొట్టమొదట నందమూరి తారక రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు నారా లోకేష్. అంటే జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ రోజు సాయంత్రమే లోకేష్ గారికి పట్టాభిషేకం జరగవచ్చు. ఇక ఆయన పూర్తి స్థాయి బాధ్యతల్లోకి, ఇప్పటి వరకు ఏంటంటే తండ్రి చాటు బిడ్డ, ఇప్పుడు పార్టీ బరువులు మోసే నాయకుడిగా ఎదిగే ప్రయత్నం కూడా ఉంటుంది. నిన్న మనం సభను గమనిస్తే లోకేష్ గారి పేరు ప్రస్తావన లేకుండా ఏ ఒక్క నాయకుడు మాట్లాడిన సందర్భం లేదు. ఒక మాట అనకూడదులే కానీ ఈ సందర్భంగా ప్రచార మాధ్యాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి బొమ్మ చిన్నదని, లోకేష్ గారి బొమ్మ పెద్దది కనిపిస్తుంది. అంటే ఆయన మర్జీ అయ్యాడు. సరే, ఆయనకి ఆ అర్హత ఉంది, అది తెలుగుదేశం పార్టీ, పైగా ముఖ్యమంత్రి గారు తనయుడు. దాన్ని ఎవరో తప్పుపట్టాల్సినంత అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఎలా నడిపిస్తాడు పార్టీ అనేది ఇక భవిష్యత్తులో ఆయన పరిణతికి, ఆయన దక్షతకి ఒక సవాల్ లాగానే ఉంటుంది. 4వ అంశం, మీరు వైనాట్ పులివెందుల అంటున్నారు. అసలు మేము జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ పార్టీని ప్రజలే ఓడించారు. ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీ ఆ పార్టీని ఓడించాల్సిన పని ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు లేదు. అలాంటప్పుడు రాయలసీమ వాసులకు మీరేంటో తెలిసే మీకు ఒక 7 సీట్లు ఇచ్చారు, వైసీపీకి ఒక 3 సీట్లు ఇచ్చారు. అయినప్పటికీ కూడా మరి ఎందుకు కడపలోనే అంత గట్టిగా మహానాడు 3 రోజుల పాటు నిర్వహించడానికి కారణం ఏంటి? ఆల్రెడీ రాయలసీమ వాసులకు మీరేంటో తెలిసిపోయింది కదా, ఇంకా క్లీన్ స్విప్ చేయడానికి ఏముంది? ఆ 3 సీట్లు కూడా క్లీన్ స్విప్ చేసుకోవడం మీకు అంత హార్డ్ ఏం కాదు కదా. నేనేమంటే శ్రీదేవి గారు, ఒక రాజకీయ పార్టీ భవిష్యత్తు అంటే నీకెన్ని సీట్లు వచ్చినాయి, నాకెన్ని సీట్లు వచ్చినాయి అని లెక్కలు వేసుకోవటం కాదండి. ఎన్నికల్లో జయాపజయాలు ప్రజల తీర్పులండి. ఇదే తెలుగుదేశం పార్టీ అంటే ఇంత రంగారంగ వైభవంగా 40 సంవత్సరాలు చరిష్మా కలిగిన ఇదే తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నోసార్లు ఓడిపోయింది, ఎన్నోసార్లు గెలిచింది. ఈ గెలుపు ఓటములు ప్రజల చిత్తం అండి. కాకపోతే ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకు దగ్గరగా ఉంటే పదే గెలుపులు వస్తాయి, ప్రజలకు దూరంగా జరిగితే గెలుపులు కోల్పోతారు. అదే రాయలసీమలో వైసీపీ పార్టీకి 51-42 వచ్చినాయి 2019లో. అసలు రాయలసీమలో కడపలో ఖాతా తెరవల తెలుగుదేశం పార్టీ. ఈ రోజు 7 వచ్చినాయి. దేనికి వచ్చినాయి అంటే తెలుగుదేశం పార్టీ బలం ఒక కార్యక్రమం అయినా కూడా అది ప్రజల తిరుగుబాటు అండి. అంటే ప్రజలకు నచ్చితేనే రాజకీయ పార్టీలకి విజయాలు వస్తాయి అనేది మాలాంటి వాళ్ళ భావన. అంటే పరిపాలన దగ్గర. ఇప్పుడు నేననేది ఏంటంటే లోకేష్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దృష్టి పెట్టడం కంటే ఆయన రాజకీయ పార్టీని ఎలా నడపాలి, పొంగొత్తగా ప్రజలకు ఎలా దగ్గర చెయ్యాలి,
కార్యకర్తను ఎలా హక్కును చేర్చుకోవాలి, ఈ విధానాల మీద ముందుకు వెళ్తే ఆయన అన్నట్టుగా మరో 40 సంవత్సరాలు లేదా ఆ పార్టీ కూడా దగ్గర అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే మేడం, నేను ఒక మాట అయితే చెప్పక తప్పదు. ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు ఒక ఎసెట్ అంటే చాలా సందర్భాల్లో మాలాంటి వాళ్ళు విభజన సమయంలో కానీ ఆంధ్రప్రదేశ్కి ఆపద వచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, ఓ పరిణతి కలిగిన నాయకుడు, ఈ కష్టకాలంలో ఆయన ఏదో ఒకటి చేస్తాడు, ఆదుకుంటాడు అనే ఒక భావం చంద్రబాబు నాయుడులో కనిపిస్తూ ఉంటుంటది. అందుకని ఆయన ఏంటంటే ఓడిపోయినా కూడా గెలుస్తూనే ఉంటుంటాడు. మరి ఇప్పుడు రాజకీయ వాతావరణం మారిపోయింది, కొత్త తరం నాయకులు వచ్చారు. ఇప్పుడు లోకేష్ గారు పగ్గాలు చేపట్టబోతున్నారు. ఎలా పరిపాలన చేస్తాడు, ఎలా ప్రజలను మెప్పిస్తాడు చూడాలి. ఎందుకంటే రామారావు గారితో కలిసి తిరిగిన తరం ఉంది, ఇప్పుడు కొత్తగా వంశీ గారి లాంటి వాళ్ళ యొక్క తరం ఉంది, మధ్యన ఒక సామాజిక అంశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూడాలి. కాబట్టి ఈ సందర్భం ఒక మాట చెప్తాను. శ్రీదేవి గారు, మీరు ఇప్పుడు చదివారు వార్తల్లో, మేము ఉరుసా సంస్థకి 99 పైసలకే భూములు కేటాయించామనంటే రాజీనామా చేస్తాను నా మంత్రి పదవికి, జగన్మోహన్ రెడ్డికి సవాల్ అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో 99 పైసలకే కేటాయించారని వాళ్ళు కానీ వాళ్ళ అధినేతలు కానీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు రమేష్ గారు కూడా మాట్లాడతారు. ఇప్పుడు ఈ పంచాయతీ ఎవరు తేల్చాలండి? 99 పైసలకి ఇచ్చారా ఇవ్వలేదని పంచాయతీ ఎవరు తేల్చాలి? ఇప్పుడు 99 పైసలకి ఇడ్లీ కూడా రావటం లేదు, ఛాయ్ కూడా రావటం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్. మరి ఇది ప్రజలకు ఎలా స్పష్టంగా పోతుంది? దీని నిజానిజాలు ఎలా తెలుస్తాయి? నేను కూడా నిన్న మొన్న అన్నా, మరి దీని మీద 2-3 రాజకీయ పార్టీలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేసి నిర్ధారణ కమిటీ, అసలు వర్షా సంస్థ ఏంటి, అది ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, 99 పైసలకి ఇచ్చారా లేదా అనేది మరి ఏదైనా నిర్ధారణ కమిటీ చేసుకొని సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఎందుకంటే అది మామూలు నింద కాదు. ఎకరం 99 పైసలకి ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. ఇంకో మాట కూడా చెప్తున్నా. ఇప్పుడు లోకేష్ గారు చెప్పారు, టీసీఎల్ లాంటి కంపెనీలు 100 వచ్చినా కూడా 99 పైసలకి ఇస్తాము భూముల్ని అని. వై? ఎందుకు ఇవ్వాలి? శ్రీదేవి గారు, నేను అడుగుతున్న, టీసీఎల్ పెద్ద కంపెనీ, పేరున్న కంపెనీ, ఉద్యోగాలు వస్తాయి, ఏంటి పారిశ్రామికవేత్తలకు 99 పైసలకి ఇస్తారా? మరి ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎవరికి ఇవ్వలేదు కదా. ఒక సెంటు పట్టా కూడా, ఇప్పుడు సొంతటి జాగా కూడా లేకుండా ప్రజలు అలా ఉంటున్నారు కదా. అంటే అంత రెడ్ కార్పొరేట్ చేయాల్సినంత అవసరం ఏముంటుందండి? మామూలుగా నాలంటి ప్రశ్న, ఎంత పారిశ్రామికవేత్తలమే అయితే మాత్రం అంటే ఈ భూముల యొక్క కేటాయింపులు కూడా వివాదం అవుతుందండి. దీని మీద స్పష్టతగా తెలుగుదేశం పార్టీ ఈ సభల ద్వారానో మరో ద్వారానో కూడా ఇచ్చుకోవాలి. ఎందుకంటే పరిపాలన ఏడాది అయిపోయిందిగా మేడం, ఇక ప్రజలందరూ కూడా పాలన మీద దృష్టి పెడుతున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన, గత 5 ఏళ్ల పరిపాలన గురించి మంచా చెడ విచారణలు జరుగుతున్నాయి, చర్యలేమో తీసుకుంటూ ఉంటున్నారు, వాళ్ళు న్యాయస్థానాలు పోతున్నారు, బెయిల్ తెచ్చుకుంటున్నారు, అరెస్ట్ అవుతున్నారు. వాతావరణం అంతా కూడా చూస్తూనే ఉన్నాం మనం. ఇప్పుడు నాకు తెలిసిందంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద కానీ, హామీల మీద కానీ, పరిపాలన మకరందాల మీద కానీ, సామాజిక న్యాయం, దీని అయితే అండర్లైన్ చేయాలి మేడం. నేను పనిగట్టు కూడా చెప్తున్నా, కర్ణుడికి కవచకుండలాలు ఉన్నట్టుగా మాకుండా కవచకుండలాలు సామాజిక న్యాయమే. ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరిగి తీరాలి. ముఖ్యంగా ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ఆ కోణంలో పరిపాలన జరగాలి. లేకపోతే ఏమవుతుందంటే అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నట్టుగా ఉంటుంది. మీరు ఎన్ని కుమకుమ వంటకాలు కొత్తిమీర వేసినా, అల్లం వేసినా, ఉల్లిపాయ వేసినా, నూనె పోసినా, ఉప్పు లేకపోతే ఆ కూర తినడానికి పనికిరాదు. సామాజిక న్యాయంతో పరిపాలన జరగాలనేది మాలాంటి వాళ్ళ యొక్క అభిలాష. రైట్. గుడ్ మార్నింగ్ నాగేంద్ర గారు. గుడ్ మార్నింగ్ మేడం. నాగేంద్ర గారు, 2024 ఎలక్షన్ తర్వాత మొదటిసారి అట్టహాసంగా కడప గడపలో టీడీపీ నాయకత్వం మహానాడు